except for the last week, we've been studying the subject called belief system. కాబట్టి మనలో ఉండే మనం ఏ విధంగా నమ్ముతున్నాం అనేటువంటి ఒక వ్యవస్థను గురించిన విషయాలు పోయిన వారం కాకుండా అంతకుముందు వారాన్ని కూడా మనం చదువుతూ వచ్చాం, నేర్చుకుంటూ. And in the subject of belief system, we've been talking about prayer. కాబట్టి ఆ విధంగా మనం ఏదైతే నమ్ముతున్నామో, ఏదైతే నమ్మించే వ్యవస్థ మనకు ఉందో దాంట్లో ప్రార్థన గురించి మనం మాట్లాడుతూ ఉన్నాం. You see, it's not just about faith. ఇక్కడ కేవలం అంటే ఒక విశ్వాసాన్ని గురించి మాత్రమే కాదు. It's about a system that is created inside of us. అంటే మన లోపల ఒక వ్యవస్థ లేదా ఒక పద్ధతి ఏర్పాటు చేయబడింది, దాని గురించి మనం మాట్లాడుతూ వచ్చాం. Whatever is thrown at us goes through that system. మన ముందుకు ఏది వచ్చినా కూడా అదంతా కూడా ఆ యొక్క సిస్టమ్ గుండానే వెళ్తూ వస్తుంది. Like some people are negative. కొంతమంది ఎప్పుడు కూడా వ్యతిరేకంగా ఆలోచిస్తూ ఉంటారు. You throw the best thing at them, it will bring forth a negative word. కాబట్టి ఎంత మంచిది వారి ముందు మనం పెట్టినా కూడా వారిలో నుంచి వచ్చేది ఎప్పుడు కూడా ఆ ప్రతికూలంగానే నెగిటివ్ గానే ఉంటుంది. It's a system that is formed inside. ఎందుకంటే వారి లోపల ఒక పద్ధతి లేదా ఒక క్రమం అనేది ఏర్పాటు చేయబడింది కాబట్టి. In the same way, prayer, whenever we talk about it, there has to be a proper belief system regarding prayer. కాబట్టి ప్రార్థన గురించి కూడా మనం మాట్లాడుతున్నప్పుడు ఒక క్రమమైనటువంటి ఒక పద్ధతి, నమ్మకమైన పద్ధతి ఉన్నప్పుడు అప్పుడు ప్రార్థన అనేది ప్రయోజనకరంగా ఉంటుంది. You know, it is a basic platform formed inside of us. కాబట్టి మన లోపల ఒక ప్లాట్ఫామ్ లాగా అదొక ఏర్పాటు చేయబడి ఉంటుంది. And I began to realize that platform is extremely important in our life. కాబట్టి మన యొక్క జీవితాలు అది చాలా ప్రాముఖ్యమైన అంశంగా ఉంటూ ఉంది. See, some people pray and then just give it up. కొంతమంది ప్రార్థన చేస్తారు, తర్వాత దాన్ని మర్చిపోతారు. But some people, they continue in prayer. కానీ కొంతమంది ప్రార్థనలో ఆ విధంగా కొనసాగుతూ ఉంటారు. Why are they able to continue in వారు prayer? ఎందుకు ఆ విధంగా ముందుకు కొనసాగుతూ వెళ్తూ ఉన్నారు? Because there is a right system formed inside. ఎందుకంటే వారి లోపల ఒక సరైనటువంటి పద్ధతి ఒకటి ఏర్పాటు చేయబడింది. So in that particular angle, ఆ యొక్క అంశాన్ని లేదా ఆ యొక్క యాంగిల్లో చూసినప్పుడు I want to talk about persistent prayer. కాబట్టి ఇప్పుడు మనం విసుక్కోకుండా ఎలాగో ప్రార్థన చేయాలి అనే అంశాన్ని గురించి నేను మీతో మాట్లాడతాను. See, we all have heard about persistent prayer. కాబట్టి విసుగగా ప్రార్థన చేసే దాని గురించి మనం చాలాసార్లు విన్నాం. I had questions in my mind. నా మనసులో కూడా కొన్ని ప్రశ్నలు ఉన్నాయి దాని గురించి. I had negative experience about the persistent prayer. అటువంటి విసుక్కోకుండా ప్రార్థన చేయడం అనే అంశాన్ని గురించి కొన్నిసార్లు కొన్ని వ్యతిరేకమైనటువంటి అనుభవాలు కూడా నాకు వచ్చాయి. See, before I go into what exactly that prayer is, ఆ ప్రార్థన ఎలా ఉంటుందని చెప్పడానికి ముందుగా let me talk to you about the negative experience. కాబట్టి నాకు వచ్చినటువంటి ఆ ప్రతికూలమైనటువంటి అనుభవాల గురించి నేను మీకు చెప్తాను. I have shared that before. ఇంతకు ముందు కూడా ఈ మాట నేను చెప్పాను. Let me share once again. మళ్ళీ ఒకసారి మీకు చెప్తాను. Somewhere in 1998, 1998 సంవత్సరం ప్రాంతంలో when the cell phones had just came in the market in India, ఇండియాలోకి సెల్ ఫోన్స్ కొత్తగా వచ్చిన సమయం అది. my heart desired a cell phone. కాబట్టి నా యొక్క హృదయంలో ఒక కోరిక ఏంటంటే నేను ఒక సెల్ ఫోన్ కొనుక్కోవాలి. I couldn't afford at that time. ఆ రోజుల్లో అంత కొనడం అనేది నా వల్ల సాధ్యమైంది కాదు. So I started praying about it. నేను ప్రార్థన చేయడం మొదలు పెట్టాను. Day and night praying about it. రాత్రి పగలు అనకుండా ప్రార్థన చేశాను. Thinking about it. దాని గురించి ఆలోచిస్తూ వచ్చాను. Dreaming about it. కలగంటూ వచ్చాను. Persistently continuing in prayer. అంటే నిరంతరము కొనసాగుతూ నా ప్రార్థన ఆ విధంగా సాగిపోయింది. But you know what was happening actually? కానీ అక్కడ ఏం జరుగుతుందో తెలుసా మీకు? I had become crazy with the desire for that cell phone. కాబట్టి ఆ సెల్ ఫోన్ కావాలన్నటువంటి ఒక పిచ్చి కోరిక నాకు వచ్చినట్టుగా అనిపించింది. Until the day God rebuked me. ఒక రోజున దేవుడు నన్ను గద్దించాడు. He said, what are you doing? ఆయన అన్నాడు, నువ్వేం చేస్తూ ఉన్నావు? I asked, what am I doing? నేనేం చేస్తున్నాను? God said, you had literally become crazy after that cell phone. కాబట్టి ఆ సెల్ ఫోన్ అనే ఆ పిచ్చిలో నువ్వు ఉండిపోయావు నిజం చెప్పాలంటే అన్నాడు. I want you to understand this truth. ఈ యొక్క సత్యం మీరు గ్రహించాలని నేను కోరుతూ ఉన్నాను. What you are praying for is very important. కాబట్టి నువ్వు దేనికోసం ప్రార్థన చేస్తున్నావో అది చాలా ప్రాముఖ్యమైనది. You are persisting in prayer. ఎందుకంటే నువ్వు ప్రార్థనలో విసుక్కోకుండా కొనసాగుతూ ఉన్నావు కాబట్టి. But why are you doing it? కానీ ఎందుకు ఆ పని చేస్తూ ఉన్నావు నువ్వు? What are you doing it for is important. ఎందుకోసం ఆ పని చేస్తున్నావు అది నీకు ముఖ్యమైనది. Psalms 106, there is an example. ఒక ఉదాహరణ 106వ కీర్తనలో మనం చూస్తాం. Verse 13 to 15. మరి 13 నుంచి 15 వరకు చూస్తే, they soon forgot his works, they did not wait for his counsel, but lusted exceedingly in wilderness and tested God in desert. కీర్తన 106లో 13వ వచనం మనం చూస్తూ ఉన్నాం.
ఆయనను వారు ఆయన కార్యములను వెంటనే మర్చిపోయిరి, ఆయన ఆలోచన కొరకు కనిపెట్టుకొనకపోయిరి. అరణ్యంలో వారు బహుగా ఆశించిరి, ఎడారిలో దేవుని శోధించిరి. See, God brought them out of Egypt in a miraculous way. ఒక అద్భుతమైన రీతిలో దేవుడు ఐగుప్తులో నుంచి వారిని తీసుకుని వచ్చాడు. For me, నాకు చూస్తే sustaining them for 40 years is actually a greater miracle than bringing them out of Egypt. కాబట్టి ఐగుప్తులో నుంచి వారిని బయటికి తీసుకొని రావడం కన్నా ఒక 40 సంవత్సరాలు వారిని భరిస్తూ వచ్చాడే, అది గొప్ప అద్భుతం అనిపించింది నాకు. Imagine for 40 years God gave them bread. కాబట్టి 40 సంవత్సరాలు వారికి దేవుడు వారికి ఆహారాన్ని ఇచ్చాడు, రొట్టెనిచ్చాడు. Supernaturally poured for heaven. అవన్నీ కూడా అసాధారణమైన రీతిలో పరలోకం నుండి వారికి ఇవ్వబడ్డాయి. But they were not satisfied. ఆయన కూడా వారు తృప్తి లేక ఉన్నారు. The word that is used is lusted in wilderness. ఎందుకంటే వారు అరణ్యంలో బాగా ఆశించిన అనే పదం అక్కడ వాడబడింది. What did they lust after? దేని వెంట వారు ఆశించారు? Non-veg. వారికి మాంసం కావాలా. I don't know whether they had Hyderabad influence there. వారికి హైదరాబాద్ ఇన్ఫ్లుయెన్స్ ఏమైనా వచ్చిందో నాది లేదు. They said non-veg, 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 మాకు non-veg, మాంసం non-veg, కావాలా, non-veg. మాంసం కావాలా, మాంసం కావాలా. To such an extent they persisted that God said, take it. కాబట్టి ఎంతగా వారు అడుగుతూ వచ్చారంటే దేవుడు చివరికి సరే ఇంకా తీసుకోండి అని చెప్పాడు. But you know what he said? కానీ ఆయన చెప్పిన ఇంకొక మాట ఏంటో తెలుసా? అక్కడ When the morsel was yet in their mouth, God's anger fell upon them. కాబట్టి వారు తిన్నటువంటి ఆహారం వారి నోట్లో ఉండగానే అప్పుడు దేవుని యొక్క కోపం వారి మీదకి వచ్చిందంట. Verse 15 says, 15వ వచనం చెప్పే మాట ఏంటంటే, He gave them their request but sent leanness into their soul. వారు కోరినది ఆయన వారికి ఇచ్చెను, అయినను వారి ప్రాణములకు ఆయన క్షీణత కలుగజేసెను. They persisted. కాబట్టి వారు ఆ విధంగా అడుగుతూ వచ్చారు. He gave them, ఆయన వారికి అడిగింది ఇచ్చాడు. but the result was weakness in their inner man. కానీ దానివల్ల కలిగిన ఫలితం ఏంటంటే వారి ప్రాణాల్లో ఒక బలహీనత వచ్చింది. You see, my brothers and sisters, కాబట్టి సహోదరులారా, many times, చాలా సార్లు జరిగే విషయం ఏంటంటే, see, I'll give you an example. ఒక ఉదాహరణ మీకు చెప్తాను. When we were just newly married, మేము కొత్తగా వివాహమైన సందర్భంలో came to Hyderabad. హైదరాబాద్కి వచ్చాము. She took me to Lumbini Park. వారు నన్ను లుంబిని పార్క్ తీసుకెళ్ళింది. And we were just going there. అక్కడ మేము ఆ విధంగా నడుస్తూ ఉన్నాము. And suddenly there was a tap. ఎవరో వచ్చి అవన్నీ తాగారు, ఇలా అడిగారు, ఇలా తగిలి ఇట్లా చేయి పెడుతున్నారు. Begging. అడుక్కునే వాళ్ళు వచ్చారు. I said, no, walked ahead. నేను నో అని చెప్పి పక్క వచ్చాను. But that person was persistent. కానీ ఆ వ్యక్తి మాత్రం ఆగడం లేదు. Continued to ask. ఆయన అడుగుతూనే ఉన్నాడు. We newly married. మేము కొత్తగా పెళ్ళైన దంపతులం. Just going in the garden. కాబట్టి ఆ తోటలో మేము అదిగా నడవడానికి వెళ్తూ ఉన్నాం. But then he is continuously asking. ఆయన మా ఇంట అడుగుతూనే ఉన్నాడు. So what did I do? అప్పుడు నేనేం చేయాలి? అరే చల్ లే జంజట్ నక్కో. నాకు ఈ తలకాయ నొప్పి ఎందుకు అని చెప్పి తీసుకో అని చెప్పి ఇచ్చేస్తాను. Did his persistent pay? కాబట్టి ఆయన పడిన కష్టానికి ఫలితం వచ్చిందా లేదా? But was it good thing? అది మంచిదా ఆయనకి? Think about it. ఆలోచించండి. See, you are persisting in prayer. కాబట్టి నువ్వు కూడా ఆ విధంగా ప్రార్థనలో అడుగుతూ ఉన్నావు. But what are you persisting for is very important. కాబట్టి దేనిని బట్టి నువ్వు ఆ విధంగా ప్రార్థనలో అడుగుతూ ఉన్నావు అనేది చాలా ప్రాముఖ్యం. I'll tell you how this thought basically started in my mind. నా మనసులోకి ఈ తలంపు అసలు ఎలా మొదలైందో నేను ఇప్పుడు మీకు చెప్తాను. See, the other day, నిన్నటి దినమున anyway, before that let me tell you something. దానికన్నా ముందు ఇంకొక మాట చెప్తాను. See, we all drive cars, bikes, something or the other, right? కాబట్టి మనం కార్లు అయితే బైక్లు డ్రైవ్ చేస్తుంటాం కదా. We use horn. మరి ఆ హార్న్ నొక్కుతూ ఉంటాం. Yes. అవునా కదా? Do you think horn speaks? ఆ హార్న్ అనేది మాట్లాడుతుందని మీరు అనుకుంటున్నారా? I'll tell you. చెప్తాను మీకు. Beep. పీప్ అని సౌండ్ వస్తుంది. Please थोड़ा side दे दो यार. ప్లీజ్ give me some పీప్ side. అని కొద్ది పక్క జరిగాయా? Beep. పీప్ అని కొట్టామనుకో, Hey, mo. పక్క జరుగు అని. Beep. పీప్ అని కొట్టామనుకో, अरे दिखता नहीं क्या? Can't you see? Mo. నువ్వేమన్నా గుడ్డోడివా? పక్క జరుగు, కనబడ్డా లేదా? Correct ah? అవునా కదా? Horn speaks. కాబట్టి హార్న్ కూడా మాట్లాడుతుంది. Do you know doorbell also speaks? డోర్ బెల్ కూడా మాట్లాడుతుంది, తెలుసా మీకు? The other day, we were in the second floor. మేము 2వ అంతస్తులో ఉన్నాము. And the maid came. మరి పనివారి ఇంటికి వచ్చారు, పని మనిషి. And she rang the bell. ఆమె బెల్ నొక్కింది. Another 10 seconds rang the bell. 10 సెకండ్ల మళ్ళీ నొక్కింది. Till I came down to open the door, she kept ringing the bell. నేను కిందికి వచ్చి డోర్ తెరిచేంత వరకు ఆమె బెల్ కొడుతూనే నొక్కుతూనే ఉంది. What do you think she was speaking? ఆమె ఏం చెప్తుంది?
How long should I wait? ఇంకెంతకాలం ఇంకెంతసేపు ఉండాలి ఇక్కడ What, నేను these వెయిట్ people చేయాలి. don't think I don't have any other work. I also have to go. Come fast. కాబట్టి వీళ్ళకేమి నాకేం పని లేదు అనుకుంటున్నారా, త్వరగా రండి నేను పోవాలి. Correct? అవునా కదా? See, I remember when Joshua was a small boy. మరి జాష్ వచ్చిన పిల్లవాడుగా ఉన్నప్పుడు He was studying in St. Andrew's School. సెయింట్ ఆండ్రూస్ స్కూల్ చదువుతున్నాడు. అప్పుడు We were living in East Maradpalli. మేము ఈస్ట్ మారేడుపల్లిలో ఉన్నాము. So he would come ఆయన వచ్చేవాడు, and then he would ring the bell. ఆయన బెల్ నొక్కేవాడు. How? ఎలా? Ding 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 ding. ఆ విధంగా శబ్దం చేసుకుంటూ నొక్కేవాడు. Now, what was he telling? ఆయన ఏం చెప్తున్నాడు? Dada, I've come. I want to see you. డాడా నేను వచ్చాను, నేను చూడాలి ఇప్పుడు. Correct? అవునా కదా? Speaking. అది కూడా మాట్లాడడమే. See. Now, suppose a marketing person comes. అదే విధంగా ఒక మార్కెటింగ్ వ్యక్తి వచ్చాడు అనుకోండి. Or we all get marketing calls, right? కాబట్టి మనకు కొన్నిసార్లు ఫోన్స్ వస్తాయి కదా, ఆ విధంగా సామాన్లు అమ్మేవాళ్ళు, మార్కెటింగ్ చేసేవాళ్ళు. Like for example, sister gets from Bajaj Finance. బజాజ్ ఫైనాన్స్ నుంచి ఫోన్స్ వస్తూ ఉంటాయి. Daily one phone. రోజుకి ఒకటన్నా వస్తుంది బజాజ్ ఫైనాన్స్ నుంచి. How many ever times you tell them don't call, they'll keep calling. ఎన్నిసార్లు చెప్పినా ఫోన్ చేయొద్దన్నా వాళ్ళు చేస్తూనే ఉంటారు. Persistent. ఎందుకంటే వాళ్ళు ఆ విధంగా అడుగుతూనే ఉంటారు, వాళ్ళు విసుక్కోకుండా. What are they telling? వాళ్ళు ఏం చెప్తున్నారు? Please take a loan. If you take a loan, I'll get some commission. కాబట్టి దయచేసి ఒక లోన్ తీసుకో, నువ్వు లోన్ తీసుకొని నాకు కమిషన్ వస్తుంది అని. Correct? అవునా కదా? A robber comes. దొంగ వస్తాడు, May keep ringing the bell. అతను కూడా డోర్ కొడుతూ ఉంటాడు. Please give me a chance so that I can come and take. ఒక అవకాశం నాకు ఇస్తే నేను వచ్చి కాస్త నాకు కావాల్సింది తీసుకుని వెళ్తాను. You think, was it just one conversation Satan had with Eve? కాబట్టి ఆ యొక్క అవ్వతో అపవాది మాట్లాడినప్పుడు ఒకటేసారి మాట్లాడింది అనుకుంటున్నారా మీరు? I think he persisted. ఎందుకంటే అనుకుంటే తప్పకుండా చాలాసార్లు మాట్లాడి ఉండి ఉండొచ్చు. Persisted till Eve and Adam opened the door and lost everything. కాబట్టి ఆదాము అవ్వలు ఆ ద్వారము తెరిచి సమస్తాన్ని పోగొట్టుకునేంత వరకు ఈ అపవాది సాతాను వారిని శోధిస్తూనే ఉన్నాడు. See, your persistence is important. కాబట్టి ఆ విధంగా నువ్వు క్రమం తప్పకుండా ప్రార్థన చేయడం ప్రాముఖ్యమైన విషయమే. But what is your attitude behind that persistence is far more important. కాబట్టి నీ మనసులో ఎటువంటి ఆలోచనతో ఎటువంటి స్వభావంతో ఈ విధంగా నువ్వు విసుక్కోకుండా ప్రార్థన చేస్తున్నావు అనేది ముఖ్యమైన విషయం. Bible has spoken many times about persistent prayer. చాలా విషయాల్లో దేవుని వాక్యం ఈ విషయాన్ని గురించి చెప్తూ వచ్చింది. We must learn to persist in our prayer. కాబట్టి ప్రార్థన జీవితంలో ఆ విధంగా మనం విసుక్కోకుండా ఎడతెగకుండా ఉండాలి. But before you do that, కానీ ఆ విధంగా చేయడానికి ముందుగా you must have a right attitude. ఒక సరైనటువంటి స్వభావం అయితే మనస్తత్వం నీకు ఉండాలి. Let me tell you one important thing. ఒక ప్రాముఖ్యమైన విషయం నేను మీకు చెప్తాను. Persistent prayer is not begging. కాబట్టి ఆ విధంగా ఎడతెగకుండా ప్రార్థన చేయడం అంటే అదేదో అడుక్కోవడం కాదు. Let me ask you a question. ఒక ప్రశ్న మిమ్మల్ని అడుగుతాను ఇప్పుడు. How many times do you need to pray before God could hear your prayer? దేవుడు నీ స్వరము లేదా నీ మాట వినడానికి ముందుగా ఎన్నిసార్లు ప్రార్థన చేస్తే దేవుడు వింటాడని మీరు అనుకుంటున్నారు? One time is enough. ఒక్కసారి చెప్తే దేవుడు వింటాడు. Correct? అవునా కదా? Then why should we persist in prayer? కానీ అయితే మరి ఎందుకు ఆ విధంగా ఎడతెగకుండా ప్రార్థన చేయాలి మరి? You pray once and then forget about it. కాబట్టి ఒకసారి ప్రార్థన చేసి నువ్వు వదిలేయచ్చు కదా ఇంకా. Can it work? అలా చేస్తే అది పని చేస్తుందా? Can it work? అలా ఒకసారి ప్రార్థన చేసి వదిలేస్తే పని చేస్తుందా? You have a doubt about it. ఎందుకంటే మీకు కొంచెం అనుమానం ఉంది ఈ విషయంలో. Let me tell you. నేను మీకు చెప్తున్నాను. I want you to think about it. I want you to understand. ఇది మీరు అర్థం చేసుకోవాలి, మీరు గ్రహించాలని నేను కోరుతున్నాను. See, if you pray once with faith, it is enough. విశ్వాసముతో నువ్వు ఒక్కసారి ప్రార్థన చేసి అది సరిపోతుంది నీకు. Your persistence in prayer is more for your sake than God's sake. కాబట్టి నువ్వు ఆ విధంగా ఎడతెగకుండా ఎందుకు ప్రార్థన చేస్తున్నావు అంటే అది నీ కోసం నువ్వు చేస్తున్నావే కానీ అది నువ్వు దేవుడి కోసం చేయడం లేదు. See, it's important to have this belief system in our hearts firmly established. కాబట్టి ఇటువంటి నమ్మకం అనేది సరైన విధంగా నీలో అది రూపించబడి ఉండాలి. అది చాలా ప్రాముఖ్యమైన విషయం. God is not hard of hearing. అంటే ఏదో వినడానికి ఇష్టం లేని వాడు దేవుడేం కాదు. You don't have to shout at God. దేవుని ఎదుట గట్టిగా ఏదో శబ్దం చేసి చెప్పాలని ఏం లేదు. You don't need to draw God's attention. ఏదో దేవుడు నీ వైపు చూస్తే బాగుండు అన్నట్టుగా నువ్వు ప్రయత్నం చేయాల్సిన అవసరం లేదు. You pray according to His will, according to His word. Bible says He hears us. కాబట్టి ఆయన చిత్తానుసారంగా ఆయన వాక్యానుసారంగా నువ్వు అడిగినప్పుడు దేవుడు నీ స్వరం వింటాడని వాక్యం చెప్తుంది. And when He hears us, Bible says we have what we were asking for. కాబట్టి ఎప్పుడైతే ఆయన వింటాడో మన ప్రార్థన మనం అడిగిన వాటిని మనం పొందుకున్నామని కూడా వాక్యం చెప్తుంది. Your persistence in prayer is for your sake. కాబట్టి ఎడతెగకుండా ప్రార్థన నువ్వు ఎందుకు చేస్తున్నావంటే అది నీ కోసం చేస్తున్నావు. This is where you believe that you're blessed.
కాబట్టి ఇక్కడ ఏమవుతుందంటే నీవు నమ్ముతున్నావు, నువ్వు దీవించబడ్డావు అని. that God has heard your prayer. దేవుడు నీ ప్రార్థనలు విన్నాడని నమ్ముతున్నావు. God desires to answer your prayer. దేవుడికి కూడా నీ ప్రార్థనకి జవాబు ఇవ్వాలని ఆయన ఆశపడుతూ ఉన్నాడు. God wants to answer your prayer. ఆయన ఇష్టపడుతున్నాడు నీ ప్రార్థనకి జవాబు ఇవ్వడానికి. But you must also understand that God knows the right timing for the answer. ఆ జవాబు రావడానికి సరైన సమయం ఏంటో అది దేవుడికి తెలుసు అన్న విషయం కూడా నువ్వు అర్థం చేసుకో. So from the time you have prayed and he has heard to the time he actually answers your prayer, lot of things happen. కాబట్టి నువ్వు ప్రార్థన చేసినప్పటి నుంచి ఆయన విన్నప్పటి నుంచి ఆ ప్రార్థనకు జవాబు వచ్చే దాని వరకు మధ్యలో చాలా విషయాలు జరుగుతాయి. Your persistence in prayer keeps you on the track from the point of prayer to the point of answer. కాబట్టి నువ్వు ఎడతేయకుండా ప్రార్థన చేస్తున్నప్పుడు నీవు ఆ విధంగా ప్రార్థన చేసిన దినము నుండి ప్రార్థన పొందుకునే దినం వరకు మధ్యలో ఉండే ఆ ప్రయాణంలో అది నిన్ను నిలబెడుతుంది నీ ప్రార్థన. You know, I always imagine one important thing. ఒక విషయం ఎప్పుడు కూడా నేను నా మనసు ఈ విధంగా ఉంచుకుంటాను. All of you play, you know, cricket, right? మీరందరూ క్రికెట్ ఆడతారు కదా చాలా మంది. Suppose the batsman has hit the ball high up. కాబట్టి ఆ యొక్క బ్యాట్స్మెన్ బాల్ కొట్టడానికి చాలా పైకి వెళ్ళింది అనుకోండి బాల్. The fielder is, you know, running to catch. కాబట్టి ఆ ఫీల్డర్ ఆ బాల్ పట్టుకోవడానికి పరిగెత్తున్నాడు. Now what is the most important thing for the fielder? ఆ యొక్క బాల్ పట్టుకోవడానికి వెళ్ళే ఫీల్డర్ కి ముఖ్యమైన విషయం ఏంటి? The fielder should be positioned correctly. ఆయన సరైన స్థానంలో ఆ విధంగా సిద్ధంగా ఉండాలి. If it is positioned correctly, ball will come and fall in his hands. ఆయన సరైన స్థానంలో నిలబడి కరెక్ట్ పొజిషన్ లో ఉన్నప్పుడు ఆ బాలే వచ్చి ఆయన చేతిలో పడుతుంది. But you have to position yourself. Your persistence in prayer positions you for the right timing of the answer of God. కాబట్టి ఆ జవాబు వచ్చే సరైన సమయం కోసము నువ్వు ఎడతేయకుండా ప్రార్థన చేయడం అంటే అర్థం ఏంటంటే నీవు ఆ యొక్క సరైన పొజిషన్లోకి నువ్వు తెచ్చుకుంటూ ఉన్నావు. See, my brothers and sisters, సహోదరులారా, the problem is not about God answering our prayers. కాబట్టి సమస్య అనేది దేవుడు మనకు ప్రార్థనకి జవాబు ఇవ్వడం అన్నది కాదు. But are we ready to receive that answer? ఆ యొక్క సమాధానాన్ని జవాబును పొందడానికి నీవు సిద్ధంగా ఉన్నావా? You know, one example is in the 1 Kings 18th chapter. మొదటి రాజులు 18వ అధ్యాయంలో ఒక ఉదాహరణ మనకు కనబడుతుంది. See, this is where the whole grand manifestation of God's fire on Mount Carmel is over. మరి అక్కడ కర్మేలు పర్వతం మీద ఉన్నటువంటి ఆ గొప్ప అగ్ని రావడం అనే ఆ కార్యక్రమం అంతా జరిగిపోయింది అక్కడ. And then verse 41, 1 Kings 18 chapter verse 41. మొదటి రాజులు 18వ అధ్యాయం 41వ వచనం చూస్తూ ఉన్నాం. Then Elijah said to Ahab, "Go up, eat and drink, for there is a sound of abundance of rain." పిమ్మట ఏలియా విస్తారమైనటువంటి వర్షం వచ్చినట్టుగా ధ్వని పుట్టుచున్నది, నీవు పోయి భోజనం చేయమని ఆహాబుతో చెప్పగా. And so Ahab went up to eat and drink, and Elijah went up to the top of Carmel. Then he bowed down to the ground and put his face between his knees. కాబట్టి ఆహాబు భోజనం చేయబోయాను కానీ ఏలియా కర్మేలు పర్వతం మీదకి పోయి నేల మీద పడి ముఖము మోకాల మధ్య ఉంచుకొనెను. I had asked you once previously. ఇంతకుముందు కూడా ఈ ప్రశ్న మిమ్మల్ని అడిగాను. Have you ever put your head in between your knees? మీ మోకాల మధ్య మీరు ఎప్పుడైనా మీ ముఖాన్ని పెట్టుకున్నారా మీరు అని? Anybody? అలా ప్రయత్నం చేశారా ఎవరైనా? What happens? అలా చేస్తే ఏమవుతుంది? Yeah, that time I remember Eric demonstrated for us. అప్పుడు ఎరిక్ మనకు చేసి చూపెట్టాడు ఇక్కడ ముందుకు వచ్చి. What happens when you put your head in between your knees? మీ యొక్క మోకాళ్ళ మధ్యలో మీ ముఖం పెట్టుకుంటే ఏమవుతుంది? Your ears get blocked. మీ చెవులు ఆ విధంగా వాటికి లాక్ చేయబడతాయి. You can't hear. రెండు వైపుల నుంచి మీరు వినడం కష్టం ఇంకా. See, where did Elijah hear the sound of abundance of rain? కాబట్టి ఎక్కడ ఆ యొక్క మంచి వర్షం రాబోతున్న విషయాన్ని ఏలియా విన్నాడు? Heart or ears? చెవుల్లో వినబడిందా, గుండెలో హృదయంలో వినబడిందా? He heard in his heart. అది హృదయంలో వినబడింది ఆయనకి. But was there rain immediately? వెంటనే వర్షం వచ్చిందా? No. వర్షం రాలేదు. You see, you heard the sound in your heart. కాబట్టి But అక్కడ if you నువ్వు do not hear the sound in your ears, what happens? కాబట్టి ఒకవేళ నీ హృదయంలో ఆ శబ్దం వినబడినప్పుడు, అది నీ చెవులోకి వినబడినప్పుడు ఏం జరుగుతుంది? Doesn't discouragement set in? మరి కొన్నిసార్లు నిరుత్సాహం మనకి రాదా? Yes or no? వస్తుందా రాదా? You see, my brothers and sisters, what's happening here is, కాబట్టి సహోదరి ఇక్కడ జరుగుతున్న విషయం ఏంటంటే, Elijah heard the sound of abundance of rain in his heart.
కాబట్టి విస్తారమైనటువంటి వర్షం వచ్చినటువంటి ధ్వని అనేది ఏలియా తన హృదయంలో విన్నాడు. Now he has to keep hearing that sound in his heart till actually rain comes. కాబట్టి ఆ వర్షం వచ్చేంత వరకు కూడా ఆ యొక్క శబ్దాన్ని ఆయన వింటూనే ఉండాలి. So he put his head in between his knees. అందును బట్టి ఆయన తన మోకాళ్ళ మీద తన ముఖాన్ని పెట్టుకున్నాడు. In between he looks up. ఆ తర్వాత మధ్యలో ఒకసారి లేచి చూస్తాడు. He asks his servant, సేవకుడిని అడుగుతాడు, do you see anything? ఏమన్నా వస్తుందా అని అడుగుతాడు. He said no. ఆయన ఏమీ రావడం లేదు అంటాడు. Then what he does? అప్పుడు ఆయన చేసిన పని ఏంటి? He gets back again, closing his ears. ఆయన మళ్ళీ అదే విధంగా మోకాళ్ళ మీద ముఖం పెట్టుకొని ఉంటాడు. 7 times it happened. ఆ విధంగా 7 సార్లు జరుగుతుందండి. See, you know, sisters had a lot of gynecological problems. కాబట్టి మరి సహోదరికి మరి ఆ యొక్క గైనకాలజీ ప్రాబ్లమ్స్ చాలా ఉన్నాయి. And then doctors told she can't conceive. కాబట్టి డాక్టర్స్ చెప్పారు లేదమ్మా పిల్లలు పుట్టడం కష్టమే అన్నారు. Then when she actually conceived, కానీ ఆమెకి ఎప్పుడైతే ఆ విధంగా గర్భాన్ని దలిచిందో she didn't even know. ఆమెకు తెలియని కూడా తెలియదు ఆ విషయం. Until when? ఎప్పటి వరకు అంటే Until the day when Ritika kicked her from inside. కాబట్టి మరి రితిక కడుపు లోపల నుండి ఆమెను తన్నేంత వరకు ఆమెకు లోపల రితిక ఉందన్న విషయం కూడా తెలియదు. And then she began to wonder what's happening inside. కాబట్టి ఆమె అనిపించింది ఏంటి లోపల ఏదో జరుగుతున్నట్టుంది అని. And then she went to the doctor. అప్పుడు ఆమె డాక్టర్ దగ్గరికి వెళ్ళింది. And the doctor said that you're pregnant. అప్పుడు డాక్టర్ అమ్మ చెప్పారు లేదమ్మా నువ్వు ప్రెగ్నెంట్ గా ఉన్నావు. What I want you to understand is, ఇక్కడ మీరు ఏమి గ్రహించాలి నేను కోరుతున్నానంటే she didn't even know what is happening inside. ఆమెకు తెలియని కూడా తెలియదు లోపల ఏం జరుగుతుందో. It's only when that kick came she began to wonder something is happening. అప్పుడు ఎప్పుడైతే ఆ లోపల శిశువు కలవడం మొదలుపెట్టి అప్పుడే అర్థమైంది ఏదో జరుగుతుంది అని. Then she went to the doctor and all those things happened. ఆ తర్వాత డాక్టర్ దగ్గరికి వెళ్ళడం ఇక అవన్నీ కూడా జరగాల్సిన విషయాలు జరిగాయి. See, Elijah didn't even know what's happening outside. కాబట్టి ఇక్కడ కూడా ఏలియాకి తెలియదు బయట ఏం జరుగుతుందో. But when 7th time when he asked that servant, ఆ సేవకుడిని 7వసారి ఆయన అడిగినప్పుడు he said, I see a cloud as small as the palm of a hand. కాబట్టి ఒక చిన్న అరచేయి లాంటి ఒక చిన్న మేఘం ఒకటి కనబడుతుంది, మనిషి చెయ్యి అంత చిన్న మేఘము. What do you see over here? ఇక్కడ మనం ఏం గమనిస్తూ ఉన్నాం? Till that cloud was seen, Elijah was persistently looking up. కాబట్టి ఆ మేఘము కనబడేంత వరకు ఏలియా దేవుని వైపు చూస్తూ ఉన్నాడు. See what I understand is, నాకేమని అర్థమైందంటే విన్నప్పుడు it was not the cloud he was looking at. ఆయన మేఘం వైపు చూడడం లేదండి. He said, I have heard the sound in my heart, that means I know the rain is coming, but when is it the right time here? కాబట్టి ఆ హృదయంలో ఆ యొక్క శబ్దం మీద ఎప్పుడైతే విన్నానో నాకు తెలుసు వర్షము వస్తుందని, కానీ అది సరైన సమయం. ఆ సమయం ఏంటి? So he had to persistently look up to God for the right time. కాబట్టి ఆ సరైన సమయం కోసం ఆయన ఆగకుండా ఎడతెగకుండా దేవుని వైపు చూస్తూ ఉండాలి. So when we talk about persistent prayer, కాబట్టి ఎడతెగని ప్రార్థన అంటే important thing you need to understand, it's about not having faith. It is about having faith and waiting for the right time. కాబట్టి అక్కడ విశ్వాసం లేకపోవడం కాదు, కానీ విశ్వాసము కలిగి ఉండి సరైన సమయం కోసం ఎదురు చూడడమే ఎడతెగని ప్రార్థన అంటే. We know Daniel's example, right? మరి దానియేలు యొక్క ఉదాహరణ మనకు తెలుసు కదా. Daniel began to pray. దానియేలు ప్రార్థన చేయడం మొదలుపెట్టాడు. Angel came from heaven. దేవునికి దూత మరి ఆకాశం నుండి వచ్చింది. His coming was blocked. మరి ఆయన రాకుండా ఆపబడడానికి ప్రయత్నాలు జరిగాయి. Michael the archangel came and helped him. మిఖాయేలు వచ్చి ఆయన సహాయం చేస్తారు. And then the angel came to Daniel. అప్పుడు దేవుని యొక్క దూత దానియేలు దగ్గరికి వస్తారు. Question number 1. మొట్టమొదటి ప్రశ్న, what caused the angel to move from the throne of God? దేవుని యొక్క సింహాసనం దగ్గర నుంచి ఆ దేవుని యొక్క దూత కదలడానికి ఏంటి కారణం? Daniel's prayer. దానియేలు ప్రార్థనే. What caused the fallen angel to block the angel of God? మరి దేవుని యొక్క దూతలు రాకుండా పడిపోయిన దూతలు ఎందుకు ఆపడానికి ప్రయత్నం చేశాయి? కారణం ఏంటి? Daniel's prayer. దానియేలు ప్రార్థనే కారణం. What caused the archangel Michael to come and help the angel of God? అదే విధంగా ప్రధాన దూత మిఖాయేలు ఎందుకు వచ్చి ఆ విధంగా ఏంజెల్ కి సహాయం చేసి వచ్చే విధంగా చేశాడు? Daniel's prayer. దానియేలు ప్రార్థన. You see, it is not just that Daniel prayed and the angel came. So much of battling was happening in between, and Daniel
did not even know. కాబట్టి దానియేలు ప్రార్థన చేయడము దేవుని దూత రావడం మాత్రమే కాదు, కానీ ఆ రెండింటి మధ్యలో చాలా విషయాలు జరిగాయి. ఆ విషయాలు దానియేలుకు తెలియని కూడా తెలియదు. You see, the delay was not about God answering. కాబట్టి ఇక్కడ ఆలస్యం అనేది దేవుడు ఆ ప్రార్థన జవాబు ఇవ్వడం లేదని కాదు, But so many things happen in between. కానీ ఈ రెండింటి మధ్యలో చాలా విషయాలు జరుగుతూ వచ్చాయి. What I want you to realize, my brothers and sisters, కాబట్టి మీరు ఈ విషయం గ్రహించండి నేను కోరుతున్నాను సహోదరి సహోదరులారా. that you need to persist till you get the answer. కాబట్టి నీకు జవాబు వచ్చేంత వరకు నువ్వు ఎడతెగకుండా ప్రార్థన చేయాలి. Persist does not mean keep on asking God, God give me, give me, give me, give me, give me. కాబట్టి ఎడతెగకుండా అంటే దేవా ఇవ్వు అని రోజు అడగడం కాదు. It is about looking unto God. అనగా దేవుని వైపు చూస్తూ ఉండడమే For- ఎడతెగని ప్రార్థన అంటే. For His right time. ఆయన యొక్క సరైన సమయం కోసం మనం చూస్తూ ఉండడమే. He will not delay, my brothers and sisters. ఆయన ఎన్నడూ కూడా ఆలస్యం చేయడు సహోదరి సహోదరులారా. You know, there are some very strong parables in the Bible. దేవుని యొక్క వాక్యంలో బైబిల్లో చాలా ఉపమానాలు కనబడతాయి మనకి. One such parable is in Luke 18. లూకా 18లో ఒక ఉపమానం మనకు ఉంది. This is where Bible I like the way it is said in verse 1. మొదటి వచనం చెప్పబడిన విధం నాకు నచ్చుతుంది ఆ మాట. He spoke a parable to them that men always ought to pray and not lose heart. వారు విసుకక నిత్యము ప్రార్థన చేయుచుండవలనని ఈ ఉపమానం చెప్తున్నాడు. Now in Telugu one word is missing. తెలుగులో ఒక మాట అది లేదా ఆ మాట అది. You know what is that word? ఆ మాట ఏంటో తెలుసా మీకు? Men. మరి మెన్ అనగా పురుషులతో మాట్లాడిగా మగవాళ్ళతో మాట్లాడిగా చూస్తాం మనం. Men should always pray. అనగా మగవాళ్ళు ప్రార్థన చేస్తూ ఉండాలని. And then he gave example of a woman. ఆ తర్వాత వారికి ఉదాహరణగా ఒక స్త్రీ గురించి మాట్లాడతాడు. You see, God expects men to be persistent, but many times it is women who are more persistent than men. కాబట్టి విసుగక నిత్యము ప్రార్థన చేసే విషయంలో మగవాళ్ళు ఆ విధంగా ఉండాలని దేవుడు కోరుతున్నాడు, కానీ చాలా సందర్భాల్లో ఆ విధంగా ప్రార్థన చేసే వాళ్ళు స్త్రీలై ఉన్నారు. My dear brothers, సహోదరి సహోదరులారా, let us learn to be persistent in our prayer or persistent in our looking unto God. కాబట్టి ఆ విధంగా విసుగక నిత్యము ప్రార్థన చేసే వారము కనుక నిత్యము దేవుని చూసే వారముగా ఎలా ఉండాలో మనం నేర్చుకోవాలి. And he says this. ఆ విధంగా చెప్తా ఇంకొక మాట చెప్తున్నాడు. The whole purpose of the parable is tell you don't lose heart. కాబట్టి ఆ ఉపమానం యొక్క ఉద్దేశం ఏంటంటే ఎప్పుడు కూడా ఆ విధంగా నువ్వు అంటే రాదు అని అనుకోవద్దు. నువ్వు just because you haven't got the answer immediately does not mean that God doesn't want to give it to you. కాబట్టి నువ్వు అనుకున్న వెంటనే నీకు ఆ ప్రార్థన జవాబు రాలేదు అంటే దేవుడు నీకు ఇవ్వడానికి ఇష్టం లేదని అర్థం కాదు. We become upset when we don't get the answer in our time. కాబట్టి మన సమయంలో మనకి జవాబు రానప్పుడు మనం కొన్నిసార్లు కోపగించుకుంటూ ఉంటాం. But your persistent in a right way will prepare your hearts to wait upon the Lord. కాబట్టి నువ్వు విసుగగా నిత్యము ఎలా ప్రార్థన చేయాలో నువ్వు నేర్చుకున్నట్లయితే ఆ సరైన సమయం కోసం నువ్వు సిద్ధపడే విధంగా నీ ప్రార్థన నీకు చేస్తూ ఉంది. Do you remember the Bible says those who wait upon the Lord shall renew their strength. కాబట్టి యెహోవా కొరకు ఎదురు చూసేవారు నూతన బలం పొందుదురన్న వాక్యం మీకు జ్ఞాపకం ఉంది కదా. They will not get weary, Bible says. ఎందుకంటే వారు ఆ విధంగా బలహీనపరచబడరని వాక్యం చెప్తుంది. So what is that strength for? ఆ బలము దేని కోసము? See, has anybody ever ran a marathon? మీరు ఎవరైనా కూడా ఆ విధంగా మ్యారథాన్ రన్ చేశారా, పరిగెత్తారా? 21 kilometers. 21 కిలోమీటర్లు. Sarah sister, amma, I have ran maximum I think 7 kilometers. నేను ఒక 7 కిలోమీటర్ వరకు పరిగెత్తుంటాను. What happens after that? ఆ తర్వాత ఏమవుతుంది? I fell flat. నేనైతే పడిపోయాను కింద. Sometimes after extreme workout, ఆ విధంగా చాలా సేపు ఆ విధంగా ఏదైనా వ్యాయామం చేశామనుకోండి, you know what was my condition? నాకేమవుతుందో తెలుసా మీకు? Just wanted to fall flat. కింద పడిపోవాలనిపిస్తుంది అంతే. I want you to understand. ఇక్కడ మీరు ఈ విషయం గ్రహించాలని నేను కోరుతున్నాను. You are running to your goal for a purpose. ఒక ఉద్దేశం కొరకు నీ గురి దగ్గరికి నువ్వు పరిగెత్తుతూ ఉన్నావు. You reach the goal. నువ్వు ఆ గురిని చేరుకుంటావు. And then you become weary or worn out or completely tired and exhausted and fall flat. Can you do anything after reaching? కాబట్టి ఆ విధంగా అక్కడికి వెళ్ళిన తర్వాత నువ్వు పూర్తిగా అలసిపోతావు, పడిపోతావు, బలం ఉండదు. ఇంకా నువ్వు ఏమన్నా చేయగలుగుతావు ఆ సమయంలో? You can't do anything. ఏమి చేయలేవు నువ్వు. You are not capable of doing anything. You have to hold on to the strength till the last moment to fulfill the purpose. కాబట్టి అసలు నువ్వు ఏమీ చేయలేవు, నీకు ఏ సామర్థ్యం ఉండదు. కానీ నీకుండే బలాన్ని పట్టుకొని నువ్వు అక్కడే ఉండిపోవడానికి ప్రయత్నం చేయాలి. It's not about reaching your destination. కాబట్టి నీ గురిని చేరుకోవడం కాదు,
But you should be strong enough, you should be prepared enough to fulfill your task after reaching that purpose. కాబట్టి ఆ యొక్క ఉద్దేశాన్ని చేరుకున్న తర్వాత ఏదైతే పని నీకు ఇవ్వబడిందో దాన్ని పూర్తి చేయడానికి సరిపోయేంత బలంతో నీవు ఉండాలి. Suppose you are going to help a patient. ఒక రోగికి నువ్వు సహాయం చేయడానికి వెళ్ళావనుకో, You run to the patient. ఆ పేషెంట్ దగ్గర నువ్వు పరిగెత్తుకుంటూ And వెళ్ళావు. you are exhausted and fallen down. Can you help the patient? కాబట్టి అక్కడికి వెళ్ళే లోపల నువ్వు అలసిపోయి పడిపోయావు. ఆయనకు నువ్వు ఏమైనా సహాయం చేయగలుగుతావా? ఇప్పుడు No. చేయలేవు. You are going there to take the kingdom. మరి నువ్వు ఒక రాజ్యాన్ని పొందుకోవడానికి వెళ్తున్నావు. You run there, you run to the throne. ఆ యొక్క సింహాసనం దగ్గర నువ్వు పరిగెత్తుకుంటూ But you వెళ్ళావు. collapse on the throne. అక్కడికి వెళ్ళి నువ్వు సింహాసనం ముందే పడిపోయావు. It's of no use. అది నీకేం ఉపయోగపడదు. See, my brothers and sisters. కాబట్టి సహోదరి సహోదరులారా, Many times we think waiting upon the Lord, my strength will be renewed till the point of, till the prayer is answered. కాబట్టి నాకు జవాబు వచ్చేంత వరకు నాకు ఉన్నటువంటి ఆ యొక్క బలం అనేది దేవుడు ఇస్తూ ఉంటాడు అని అనుకుంటూ ఉంటాము. But what I realize is, కానీ నేను గ్రహించిన విషయం ఏంటంటే, God will keep you strong even when you reach your నీ destination. గురిని నువ్వు చేరుకున్న తర్వాత కూడా దేవుడు నిన్ను బలంగానే ఉంచుతాడు. You know, the other day, Joshua and Christabel, they went on bike. మరి నిన్నటి దినం నాకు జాషువా కృష్ణ ఇద్దరు కూడా బైక్ మీద వెళ్ళారు బయటికి. Not used to going on bike. మరి బైక్ మీద వెళ్ళడం వారికి అంతగా ఎక్కువగా తెలియదు. They went around. వారు ఆ విధంగా చుట్టూ కొంత ప్రయాణం చేశారు. Came back completely exhausted. ఇంటికి రాగానే పూర్తిగా అలసిపోయారు ఇద్దరు. You see, we are not to get exhausted in our life. కాబట్టి మన జీవితంలో ఆ విధంగా మనం అలసిపోవడానికి మనకు అవకాశం లేదు. Your persistence in prayer will not allow you to get exhausted. కాబట్టి నువ్వు ఆ విసుగుగా నిత్యం నువ్వు ప్రార్థన చేస్తున్నప్పుడు ఆ ప్రార్థన అనేది నువ్వు అలసిపోకుండా చేస్తుంది. In Luke 18, లూకా 18లో మనం చూస్తే verse 2 onwards, 2వ వచనంలో మనం చూస్తే we know the story of this unjust judge. కాబట్టి ఒక న్యాయాధిపతి ఉన్నాడు, ఆయన గురించి మనకు తెలుసు. ఆయన అంత మంచివాడు కాదు. This widow needed justice. మరి ఈ యొక్క విధవరాలికైతే న్యాయం కావాలి. That means, what was her own? She had to get the right thing. కాబట్టి తన స్వంతమైనది ఆమె ఒకటి పొందుకోవాల్సి ఉంది, కాబట్టి దాని విషయంలో ఆమెకి న్యాయం జరగాలి. So she was persisting. ఆ విధంగా ఆమె ఎడతెక ఆమె దగ్గరికి వెళ్తూ ఉంది. And the judge who did not otherwise want to do the justice was forced to do justice. కాబట్టి ఆమెకి మామూలుగా న్యాయం చేసేవాడు కాదు ఆయన. అయినా కూడా ఆ సందర్భంలో ఆయన న్యాయం చేయాల్సి వచ్చింది. Verse 5. 5వ వచనంలో చూస్తే, Yet because this widow troubles me, I will avenge her, lest by her continual coming she weary me. ఈ విధవరాలు నన్ను తొందర పెట్టుచున్నది కనుక ఆమె మాటికి వచ్చి గోజాడకున్నట్టు ఆమెకు న్యాయం తీర్చునని తనలో తాను అనుకున్నాడు. So what is God telling here about? ఇక్కడ దేవుడు ఏం చెప్తున్నాడు మనకి? Persisting in prayer. అనగా మనం విసుక్కోకుండా ప్రార్థన చేయాలి. Not losing heart even if it gets delayed. ఒకవేళ ఆలస్యమైనా కూడా మనం కృంగిపోకూడదు. Verse 6. 6వ వచనంలో, Then the Lord said, hear what the unjust judge said, and shall God not avenge his own elect who cry out day and night to him, though he bears long with them? కాబట్టి మరియు ప్రభు ఇట్లను, అన్యాయమైన ఆ న్యాయాధిపతి చెప్పిన మాట వినుడి. దేవుడు తాను ఏర్పరచుకున్న వారు దివారాత్రులు తన గురించి మొరపెట్టుకొనిచుండగా వారికి న్యాయము తీర్చడా? What God wants us to understand is, దేవుడు మనం ఏమి తెలుసుకోవాలని కోరుతున్నాడంటే, he is not against doing good to you. నీకు మంచి చేయడానికి ఆయన ఏమీ వ్యతిరేకి కాడు. I still remember when David was 9 years old. మరి 9 సంవత్సరాల వయసులో డేవిడ్ ఉన్నప్పుడు He came running to me. ఆయన పరిగెత్తుకుంటూ దగ్గరికి వచ్చాడు. He says, Dada, buy me a motorcycle. డాడీ నాకు మోటార్ బైక్ కావాలా, కొని. Now can I buy? నేను కొనిమంటారా ఆయనకి? Not should I buy is a different thing. నేను కొనాలా లేదని తర్వాత విషయం కానీ, But am I able to buy? నేను కొనగలుగుతానా? Yes. ఎస్. But should I buy? కానీ కొనమంటారా? No. But again, do I want to buy for him? నిజంగానే ఆయనకి ఒక బైక్ కొనించాలంటే ఒక ఆశ నాకు ఉందా? Yes. ఉంది, ఆశ ఉంది నాకు. I want to, I can, but this is not the time. కానీ నాకు ఇవ్వాలని ఉంది, కొనగలిగే స్తోమత కూడా నాకు ఉంది, అయినా కూడా ఇది సరైన సమయం కాదు. I sat down and explained. నేను కూర్చొని ఆయనకి వివరంగా చెప్పాను. He says, okay Dada, when I become big, you buy. ఓకే డాడీ, నేను పెద్దగా ఎత్తా కదా, అప్పుడు నాకు కొనివ్వు అన్నాడు. After that, తర్వాత once in 1-2 months he would often come to me. మరి ఆ తర్వాత 2-3 నెలలకు ఒకసారి అలా వచ్చేవాడు దగ్గరికి. And he used to say, Dada, buy me a motorcycle when I become 18. మరి డాడీ నేను 18 సంవత్సరాల వయసు వస్తే అప్పుడు నాకు నువ్వు కొనివ్వు మోటార్ బైక్ Now, అన్నాడు. do you realize this is positive persistence?
కాబట్టి ఇదేంటంటే ఒక విసుక్కోకుండా నిత్యము ఎలా ప్రార్థన చేసేదానికి ఒక పాజిటివ్ ఉదాహరణగా మనం చూస్తూ ఉన్నాం. See, in our prayer, we need to have that positive persistence and not negative persistence. కాబట్టి ఒక ప్రతికూలమైన ఆలోచనలతో కాకుండా ఒక అనుకూలమైన ఆలోచనలతో మనము ప్రతినిత్యం కూడా ప్రార్థన చేయాలి. That means you don't need to be crying while persisting. అనగా ఆ విసుక్కోకుండా ప్రార్థన చేసేటప్పుడు ఏదో ఏడ్చుకుంటూ ప్రార్థన చేయాలని కాదు. Why do you cry while persisting? నువ్వు ఎందుకు ఏడుస్తూ ప్రార్థన చేస్తున్నావు? Because you are not believing. ఎందుకంటే నీకు నమ్మకం లేదు కాబట్టి. But if you have believed, you will persist with joy. కాబట్టి ఎప్పుడైతే నీకు నమ్మకం ఉంటుందో ఆ నమ్మకంలో నువ్వు సంతోషంతో నువ్వేం చేస్తావంటే విసుక్కోకుండా ప్రార్థన చేస్తావు. God will do good without fail. దేవుడు తప్పకుండా మనకు మంచి చేస్తాడు, అక్కడ ఏ సందేహము లేదు. Don't give up, my brothers and sisters. కాబట్టి మీరు కృంగిపోకండి, లేకపోతే మీరు వదిలేయకండి దాన్ని. Don't lose your heart. మీ యొక్క హృదయాన్ని మీరు కించపరచుకోవద్దు. He says, unjust judge, even when he could do justice, how much more God will do. కాబట్టి ఒక అన్యాయమైనటువంటి న్యాయాధిపతి న్యాయం చేసినప్పుడు నేను ఇంకెంత చేస్తానని చెప్పి దేవుడు చెప్తున్నాడు. See, there are different angles of persisting in prayer. కాబట్టి ఆ విధంగా విసుగగా నిత్యము ప్రార్థన చేయాలంటే చాలా విషయాలు ఉన్నాయి దాంట్లో. We will probably look at that even again next week. మరి వచ్చే వారం దాన్ని మళ్ళీ ఇంకా మనం లోతుగా చూద్దాము. But I want you to understand this basic thing. ఇది ఒక మూలమ పాఠంగా ఉంటుంది, ఇది మనం గ్రహించాలి. We must persist with hope and not with despair. కాబట్టి ఆ విధంగా ఏదో ఒక గందరగోళ పరిస్థితుల్లో కాకుండా ఒక నిరీక్షణతో ఒక ఆశతో మనం ఏం చేయాలంటే ఆ ప్రార్థనలో కొనసాగుతూ ఉండాలి. You remember the Anna? మరి హన్నా ప్రార్థన మీకు జ్ఞాపకం ఉంది కదా? సిమియోను చేసిన ప్రార్థన. You remember that? You know what were they waiting for? వారు ఎదురు చూస్తున్నారు దేనికోసమో తెలుసా? They were waiting for the redemption. మరి యొక్క విముక్తి కోసం, ముక్తి కోసం వారు ఎదురు చూస్తూ ఉన్నారు. They were waiting for the Messiah. మరి మెస్సీయ యొక్క రాక కోసం వారు ఎదురు చూస్తూ ఉన్నారు. You see, they were waiting with hope every day in the temple. కాబట్టి ప్రతి రోజు కూడా దేవుని ఆలయంలో ఉండి వారు ఎదురు చూస్తూ ఉన్నారు. And the day came when the Messiah came, they rejoiced. కాబట్టి ఆ రోజు వచ్చింది, రక్షకుడు వచ్చాడు, వారు సంతోషించారు ఆయన చూసి. I mean, I have had people asking me every time we say Jesus is coming soon, Jesus is coming soon, Jesus is coming soon. How long? కాబట్టి చాలా మంది అడుగుతుంటారు, యేసు ప్రభు వస్తా అన్నాడు ఇంకెంత కాలము అని చెప్పి. I said, I don't know how long. నాకు తెలియదు ఇంకెంత కాలమో. But I know one thing. కానీ ఒక విషయం నాకు తెలుసు. Whether you like it or not, నీకు నచ్చినా నచ్చకపోయినా, whether you believe it or not, నీవు నమ్మినా నమ్మకపోయినా, whether you want it or not, నీకు కావాలనుకున్నా వద్దనుకున్నా, Jesus is coming. యేసు ప్రభు వస్తున్నారు. In the same way, అదే విధంగా when you have prayed in faith according to the word of God, వాక్యానుసారంగా విశ్వాసంతో నీవు ప్రార్థన చేసినప్పుడు, it is 100% sure that your prayer will be answered. నీ ప్రార్థనకి జవాబు 100% వస్తది. See, think about the way God plans. మీరు దేవుడు ఏ విధంగా తన ప్రణాళికను చేస్తాడో మీరు చూడండి, ఆలోచించండి. Many times we are only limited to our own life. ఇది చాలా సార్లు మన జీవితం వరకు మాత్రమే మనం ఆలోచించుకుంటూ ఉంటాం. God is thinking about generations. మరి దేవుడు అనేక తరాల గురించి ఆలోచిస్తున్నాడు. God promised Abraham. దేవుడు అబ్రాహాముకు వాగ్దానం చేశాడు. What was the promise? ఆ వాగ్దానం ఏంటి? Twofold promise. రెండు రకాలుగా ఉన్నాయి ఆ ప్రార్థన. I will give you this huge land. ఇంత పెద్ద భూమి అంతా నీకు ఇచ్చేస్తాను. And I will give you innumerable children. మరి చాలా మంది పిల్లల్ని సంతానం నేను నీకు ఇస్తాను. Was it fulfilled in the life of Abraham? ఆయన అబ్రహాము జీవిత కాలంలో ఈ వాగ్దానం నెరవేర్చబడిందా? Yes or no? నెరవేర్చబడలేదా? Absolutely no. లేదు, నెరవేర్చబడలేదు. Only one son. ఒకే కుమారుడు ఆయనకి. I mean, he did not occupy even 1% of the territory that God had promised. దేవుడు వాగ్దానం చేసిన భూమిలో 1% కూడా ఆ భూమిని ఆయన ఆక్రమించుకోలేకపోయాడు. Now, does that mean God's promise failed? అనగా దేవుని వాగ్దానం విషయంలో విఫలమయ్యాడు అనుకోవచ్చా? Or does that mean it is for the generations to come? లేదా రాబోయే అనేక తరాలను ఉద్దేశించి ఆ వాగ్దానం ఇవ్వబడిందని చెప్పుకోవచ్చా? Even next generation didn't get it. తర్వాత తరం కూడా ఆ వాగ్దానాన్ని పొందుకోలేకపోయారు. Even next generation didn't get it. ఆ తర్వాత వచ్చిన తరం వారు కూడా వాగ్దానాన్ని Do పొందుకోలేకపోయారు. you realize it doesn't mean God's plan failed, but it simply means God's plan continued. You need to persist in your faith. You need to persistently looking unto God, for God is at work. కాబట్టి దేవుని ప్రణాళిక లేకపోతే వాగ్దానం నెరవేర్చబడలేదని కాదు, కానీ అది కొనసాగుతూ ఉంది, అది నెరవేర్చబడుతూ ఉంది. నీవైతే ఆ విధంగా ఎడతెక్కకుండా నువ్వు ఆ ఆశతో నువ్వు జీవిస్తూ ఉండాలి. That's why verse 7 says, God will do it. Wait for him. అక్కడ 7వ వచనం మనం గమనిస్తూ ఉన్నప్పుడు అది ఈ విధంగా రాయబడింది, దేవుడు చేస్తాడు, మీరు ఎదురు చూడండి. But you know what is an alarming scripture there?
అక్కడ ఒక చాలా మన జాగ్రత్తగా చూడాల్సిన ఒక మాటను చూడండి. Verse 8, he says, I tell you that he will avenge them speedily. Nevertheless, when the Son of Man comes, will he really find faith on earth? కాబట్టి ఆయన వారికి త్వరగా న్యాయం తీర్చును, వారి విషయమే కదా ఆయన దీర్ఘశాంతం చూపుచున్నాడు మీద చూపుచున్నాడు. ఆయనను మనుష్య కుమారుడు వచ్చినప్పుడు ఆయన భూమి మీద విశ్వాసము కనుగొనునా. He comes to do justice. ఆయన న్యాయము చేయడానికి వస్తూ ఉన్నాడు. But when he comes, if there is no faith, what will happen? కాబట్టి ఆయన వచ్చినప్పుడు ఒక విశ్వాసం లేకపోతే ఏం జరుగుతుంది? You remember when church was praying for Peter? మరి పేతురు కోసం సంఘము ప్రార్థిస్తుండగా మీకు జ్ఞాపకం ఉంది కదా. Angels brought him out of prison, and when he came to the house where they were praying, కాబట్టి దేవుని దూత వచ్చి పేతురుని బయటికి తీసుకొని వచ్చినప్పుడు ఆయన వారు ప్రార్థించే గృహం దగ్గరికి they వచ్చినప్పుడు were not able to believe that it is really Peter. ఆయన పేతురు అని చెప్పి వారు నమ్మడం వారికి కష్టమైంది. Imagine Jesus comes and he says, I want to help you now. కాబట్టి యేసు వారు వచ్చి ఇదిగో నేను నీకు సహాయం చేయడానికి సిద్ధంగా ఉన్నాను అన్నప్పుడు And you say, Jesus won't accept John. లేలే యేసు ఎందుకు వస్తాడు, ఆయన రాడు That's what అన్నట్టుగా. he says. Will he find faith? కాబట్టి అటువంటి విశ్వాసంతో ఉంటారా ప్రజలు? You need to persist in prayer, because when his moment comes, you should be still holding on to your faith. కాబట్టి నువ్వు విడుసుకక ఎడతెగ ఎందుకు ప్రార్థన చేయాలంటే ఆయన వచ్చినప్పుడు ఆ సమయంలో నువ్వు ఇంకా విశ్వాసంలోనే ఉండడానికి. I told you about Joshua ringing the bell. కాబట్టి జాషువా కొట్టే రింగ్ చేసే బెల్ గురించి చెప్పాను మీకు. You see, he is not ringing the bell with complaining, grumbling or murmuring. కాబట్టి ఏదో ఆయన బెల్ నొక్కుతున్నాడు అంటే ఏదో ఆ విసుక్కుంటూ సనుగుతూ ఆయన ఆ విధంగా చేయడం లేదు. He is ringing the bell knowing that my father will come and happily receive me. కాబట్టి నా తండ్రి వస్తాడు, నన్ను సంతోషంగా తీసుకుంటాడని చెప్పి ఆ ఆలోచనతో ఆయన బెల్ నొక్కుతూ ఉన్నాడు. He can just press once and still father will open. కాబట్టి ఆయన ఒక్కసారి బెల్ నొక్కినా కూడా తండ్రి వచ్చి ద్వారం తెరుస్తాడు. But still that excitement is there. కానీ ఆయన కూడా ఆయనలో ఒక ఉత్సాహం కనబడుతుంది. See, we persist in prayer with excitement and not with doubt, grumbling or murmuring. కాబట్టి అటువంటి ఉత్సాహంతో మనం ప్రార్థనలో ఎడతెక్క ఉంటామే తప్ప ఏ సందేహంతోనో లేకపోతే సనుక్కుంటానో గొనుక్కుంటానో మనం ప్రార్థనలో ఆ విధంగా ఉండము. It is not like using vain repetitions. అనగా ఏదో పనికిరాని మాటలైతే కొన్ని పనికిరాని మాట చెప్పుకుంటూ పోవడం కాదు. It's not just even like routinely taking your insulin or your tablets. ఏదో ప్రతిరోజు వేసిన టాబ్లెట్ లాగానో ఇన్సులిన్ లాగానో ప్రతిరోజు ప్రార్థన చేసుకుంటూ పోవడం కాదు. It is about looking forward to seeing the answer of prayer in a supernatural way. కాబట్టి ఒక అసాధారణమైన రీతిలో నీ ప్రార్థనకు జవాబు రావడం కోసము నీవు ఎదురు చూసే విధానం అది. Some of you have been praying continuously. మీలో కొంతమంది కొన్ని విషయాలను బట్టి క్రమంగా ప్రార్థన చేస్తూ వస్తూ I'm ఉన్నారు. here to tell you that God is not deaf. కాబట్టి ఇక్కడ నిలబడి మాట నేను చెప్తున్నాను, దేవుడు ఏమి చెవిటివాడు కాదు, Nor his hand shortened. లేకపోతే ఆయన హస్తం ఏమి కురుచ కాలేదు, Nor is your sin restricting God from answering. లేదా మీరు మీ యొక్క ప్రార్థన జవాబు రాకుండా మీ పాపం ఏది ఆపి ఉంచలేదు. Because the blood of Jesus has cleansed us from all our sin. కాబట్టి మన పాపాలన్నిటి నుంచి యేసు రక్తం మనల్ని కడిగి వేసింది. కాబట్టి We go to God with confidence. ఒక ధైర్యంతో మనం దేవుని దగ్గరికి వస్తాము. We go to God with assurance. ఒక ఖచ్చితమైనటువంటి నిర్ణయంతో దేవుని దగ్గరికి మనం వస్తాము. We wait upon God knowing that he knows right time to do the right things. సరైన దాన్ని సరైన సమయంలో చేయడం దేవుడికి తెలుసు అన్నటువంటి ఆ నమ్మకంతో మనం నిరీక్షణ కలిగి ఉంటాం. My brothers and sisters, సహోదరి సహోదరులారా, I believe that we are talking something very, very important. కాబట్టి నా నమ్మకం ఏంటంటే చాలా ప్రాముఖ్యమైనది ఈ రోజు మనం మాట్లాడుతూ ఉన్నాం. Because most of the times the answer for our prayer is not immediate. కాబట్టి చాలా సందర్భాల్లో మన ప్రార్థనకి జవాబు వెంటనే రాదు. It's not that it never happens. అలా జరగదని కాదు, కానీ It can happen immediately. కొన్నిసార్లు త్వరగా కూడా జరగవచ్చు. But many times we just have to wait. మరి చాలా సందర్భాల్లో అయితే కొంత ఎదురు చూడాల్సిన పరిస్థితి ఉంటుంది. Don't give up. కాబట్టి ఆ విధంగా మీరు దాన్ని వదిలివేయకండి. You remember when the coin fell down? When the coin fell down, మరి ఆ యొక్క నాణెం పడిపోయినప్పుడు the widow searched. ఒక విధవరాలు వెతుకుతుంది దానికోసం. How did she do it? ఆమె ఎలా వెతికింది? She swept and swept and swept. ఆమె ఊడుస్తూ ఉంది. When one sheep was lost, the shepherd searched and searched and searched. ఒక గొర్రె పిల్ల కూడా తప్పిపోయినప్పుడు కాపరి దాన్ని వెతుకుతూ ఉన్నాడు. Let us persist in our prayer with faith. కాబట్టి అటువంటి విశ్వాసంతో మనం కూడా మన ప్రార్థనలో ఎడతెగక ఉండాలి. So when that moment of God comes, we still have faith to receive it. కాబట్టి ఆ దేవుని యొక్క ఏర్పడిన సమయం వచ్చినప్పుడు అప్పుడు మనం ఇంకా విశ్వాసంలో ఉన్నవారముగా ఉండాలి. My brothers and sisters, సహోదరులారా, good things are coming. మంచి విషయాలు రాబోతున్నాయండి. Do you believe good things are coming? మీకు నమ్మకం ఉందా మంచి విషయాలు రాబోతున్నాయి మీ జీవితంలోని? Amen.
Tomorrow is going to be better than today. ఈ రోజు కన్నా రేపటి దినం ఇంకా బాగుంటది మనకి. The glory of the later will be greater than the glory of the former. కాబట్టి గత కాలం యొక్క మహిమ కన్నా రాబోయే కాలం యొక్క మహిమ గొప్పగా ఉంటుంది. He will take us from glory to greater glory. ఒక మహిమలో నుంచి ఇంకా అధిక మహిమలోకి దేవుడు మనల్ని తీసుకొని వెళ్తాడు. From victory to greater victory. ఒక విజయంలో నుంచి ఇంకా అధిక విజయంలోకి దేవుడు మనల్ని తీసుకొని వెళ్తాడు. But let's not give up. అయినా కూడా మనం కృంగిపోవద్దండి. Let us persist. మనం కాబట్టి ముందుకు వెళ్దాం ఆ విధంగానే. Persist with faith. విశ్వాసంతో ఎడతెగక మనం ముందుకు వెళ్ళాలి. Hallelujah. హల్లెలూయా. Father, in Jesus name we come before your presence. తండ్రి యేసు నామములో మీ సన్నిధికి వస్తూ ఉన్నాం. Strengthen us, O Lord. మమ్మల్ని బలపరచండి. Our weak hands and feeble knees may be strengthened. మా బలహీనమైన చేతులు మా యొక్క బలహీనమైన మోకాళ్ళను మీరు బలపరచండి. We rebuke every discouragement in Jesus name. ప్రతి విధమైన నిరుత్సాహాన్ని యేసు ప్రభు నామములో మేము గద్దిస్తూ ఉన్నాం. Help us that we may look unto you constantly till we see the result. ఆ ఫలితం వచ్చేంత వరకు మీ వైపే మా దృష్టి పెట్టడానికి మీరు మాకు సహాయం చేయండి. Strengthen us, O Lord. ప్రభు మరి బలపరచండి. In Jesus name we pray. యేసు నామములో ప్రార్థిస్తున్నాను. Amen. ఆమేన్. Hallelujah. హల్లెలూయా.